కలగకుండా ఇబ్బంది కలగకుండా మేము ఉపయోగించే టెక్నాలజీని ఆయనకి వివరించడం జరిగింది. గిడ్డంగుల విషయంలో కానివ్వండి, తేమ శాతం రిజిస్టర్ల విషయంలో కానివ్వండి, GPS డివైసెస్ ఏర్పాటు చేయడం విషయంలో కానివ్వండి, కేవైసీ ద్వారా రైతాంగానికి ఏ విధంగా మేము ఈ కార్యక్రమం చేర్పించామో అవన్నీ కూడా ఆయనకు అందించి వివరాలు చెప్పడంతో ఖచ్చితంగా భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ మార్గదర్శకంగా నిలబడాలని, మేము చేస్తున్న కార్యక్రమాలని ఇతర రాష్ట్రాలతో కూడా పంచుకునే విధంగా రాబోయే రోజుల్లో మా సెక్రటరీ కమిషనర్ గారు సౌరభ్ గౌర్ గారికి, మానసరి గారికి ఆయన ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపి ఇతర రాష్ట్రాలు కూడా ఇది చూసి నేర్చుకునే విధంగా ముందుకెళ్లాలనే సూచన ఆయన చేయడం జరిగింది. వీటితో పాటు మిల్లర్స్ అందరూ కూడా కోరుకుంటున్న రేక్ మూవ్మెంట్, అంటే ఎప్పటికప్పుడు CMR డెలివరీస్ జరిగే విధంగా ఎక్కడ కూడా జాప్యం జరగకుండా పూర్తి స్థాయిలో సహాయం అందిస్తామనే భరోసా కల్పించినందుకు మనస్ఫూర్తిగా ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అధికారులందరూ కూడా రాష్ట్ర ప్రభుత్వం తరఫు నుంచి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. అదేవిధంగా NCCF MD యానిస్ జోసెఫ్ గారిని కలిసాం. రాబోయే రోజుల్లో గౌరవ ముఖ్యమంత్రి గారు ఏ విధంగా కోరారో రాష్ట్ర వ్యాప్తంగా మేము మిల్లెట్స్, అదేవిధంగా ఒక మార్పు తీసుకొచ్చే విధంగా రాగిని ఎక్కువగా మనం ప్రోత్సహించి ఆరోగ్య సమస్యలు ఎవరికి రాకుండా ఎక్కువ మంది కోరుతున్నారు కాబట్టి బెనిఫిషరీస్ అందరికీ కూడా రాగిను, మిల్లెట్స్, జోవార్ అందించే విధంగా ఒక కార్యక్రమం చేపడదామనే విషయం పైన చర్చించాం. వీటితో పాటు రైతు బజార్లో అదేవిధంగా ఎక్కడైతే PACSలో మాకు అవకాశం ఉందో అక్కడ మోడల్ ఫేర్ ప్రైస్ షాప్స్ జాతీయ ఉపాధి హామీ పథకం ద్వారా శాంక్షన్ చేయించుకుని గతంలో ఎప్పుడు లేని విధంగా ఒక కొత్త ఆలోచనతో మోడల్ ఫేర్ ప్రైస్ షాప్స్ ప్రారంభించాలని ఈరోజు చర్చల్లో భాగంగా ఒక MOU దీని గురించి రిజిస్టర్ చేసుకుందామనే డిస్కషన్ జరిగింది. రాష్ట్ర ప్రభుత్వంతో NCCFR రాబోయే రోజుల్లో ఒక MOU రిజిస్టర్ చేసుకుని రాష్ట్రం నుంచి బియ్యం ఇతర దేశాలకు ఎగుమతి కూడా అవకాశం కల్పించే విధంగా చర్యలు తీసుకుంటామనే విషయం ఆమె ప్రస్తావించారు. వీటితో పాటు ఈ రోజున కేంద్ర పెట్రోలియం మంత్రి గారు హర్దీప్ సింగ్ పూరి గారితో చర్చలు జరిపాం. ప్రధానంగా ఎప్పటి నుంచో మేము అనేక సందర్భాల్లో రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా ఆంధ్రప్రదేశ్ ఏ విధంగా నష్టపోయింది విభజన వలన అనే అంశం ప్రధానమంత్రి ఉజ్వల యోజన కింద లబ్ధిదారుల విషయంలో మేమందరం కూడా ఎప్పటి నుంచో కేంద్ర ప్రభుత్వానికి నివేదిక అందిస్తూ ఉన్నాం. గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు గతంలో దీపం పథకం ప్రారంభించింది ఆయన భారతదేశంలో మొట్టమొదటిసారి. ఆ రోజున ప్రారంభించిన దీపం పథకంలో ఉన్న లబ్ధిదారుల సంఖ్య చాలా తక్కువగా నమోదవడం రాష్ట్ర విభజన జరిగిన తర్వాత ఆంధ్రప్రదేశ్కి అపార నష్టం జరిగింది. దీని గురించి అనేక సందర్భాల్లో నివేదికలు అందించిన తర్వాత కేంద్రం సానుకూలంగా స్పందించింది. ఈరోజు రాష్ట్రంలో ఉన్న కేవలం 9,65,000 ప్రధానమంత్రి ఉజ్వల యోజన బెనిఫిషరీసే కాకుండా మేము ప్రతిపాదించిన విధంగా 65,40,000 మందికి ఈ దీపం 2 పథకం ద్వారా ప్రధానమంత్రి ఉజ్వల యోజనలో లబ్ధిదారులుగా చేర్చే అవకాశం మెండుగా కనపడుతోంది. దానికి కేంద్రం సానుకూలంగా స్పందించారనే విషయం మంత్రి గారితో పాటు చర్చించినప్పుడు మాకు చాలా ఆనందం కలిగించింది. రాబోయే రోజుల్లో తప్పకుండా దీనిపైన త్వరలోనే ఒక